హలో మేడం బంగారం ఎలా ఉన్నందరూ ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు. ఒక సేవియర్, ఒక డిఫైనింగ్ మూమెంట్, ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. టియాగో ఈవీ 2026 మోడల్ లాంచ్ అయిపోయింది. ఎందుకు నేను ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను అంటే, ఇప్పుడున్న ఫ్యూయల్ ప్రైజెస్కి జనాలు అందరూ ఈవీ వైపే చూస్తున్నారు. కానీ ఈవీ ప్రైజెస్ ఓవర్ ద టాప్ ఉన్నాయి. కానీ మీకు 6.99 lakhs అంటే 7 lakhsకి ఒక ఈవీ విత్ బ్యాటరీ యాజ్ సర్వీస్ కూడా కాదు, విత్ బ్యాటరీ మీకు యూజబుల్ రేంజ్తో పాటు ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ రేంజ్తో పాటు టాటా బిల్డ్ క్వాలిటీతో పాటు అండ్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ లైఫ్ టైం బ్యాటరీ వారంటీతో పాటు మీకు ఈ వెహికల్ అనేది ఆఫర్ చేస్తున్నానంటే అసలు కని విని ఎరుగని ఒక ఆఫర్ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ప్రపోజల్ అని చెప్పొచ్చు, ఒక లాంచ్ అని చెప్పొచ్చు. సో జస్ట్ వావ్ అనే ఒక ట్యాగ్ లైన్తో లాంచ్ చేశారు. నిజంగానే వావ్ ఇది, ఎందుకంటే వేరే ఎవరు కూడా ఇంత సాహసం చేయలేదు, వాళ్ళకి ఇంత ధైర్యం సరిపోలేదు. ఈ అఫోర్డబుల్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో, స్మాల్ కార్ సెగ్మెంట్లో వాళ్ళు ఇంత ప్యాక్ చేసి ఇంత ప్రీమియం ఫీల్, చూడండి 10 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆఫర్ చేశారు. ఈ క్లస్టర్ అనేది ఆఫర్ చేశారు. దీంట్లో 3 levels ఆఫ్ రీజన్ ఆఫర్ చేశారు. అండ్ బ్యాటరీ ప్యాక్స్ కూడా 2 బ్యాటరీ ప్యాక్స్ ఆఫర్ చేశారు. ఒక 19 kWh, ఒక 24 kWh. ఇది మేము నడిపించే 24 kWh ఆల్రెడీ 81% బ్యాటరీతో స్టేట్ ఆఫ్ ఛార్జ్లో 146 km రేంజ్ చూపిస్తుంది. రీజనబుల్ రేంజే. యాక్చువల్ ట్రూ రేంజ్ వాళ్ళు చెప్పేది 205 to 210, 205 to 215, విచ్ ఇస్ ఓకే. ఐడీసీ రేంజ్ ఎంత అంటే 285 kilometers ఐడీసీ రేంజ్ తమ్ముడు. మళ్ళీ అది కూడా మీరు నడిపించే విధానం బట్టి ఉంటుంది. పెట్రోల్ మనం ఎట్లయితే మైలేజ్ పొందుకుంటామో మంచిగా నడిపించి, అలా ఇది మీరు నీట్గా నడిపిస్తే దీంట్లో కూడా రేంజ్ అనేది మీకు ఆప్టిమైజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీని డ్రైవింగ్ డైనమిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సస్పెన్షన్ చాలా ఎన్హాన్స్ చేశారు, డాంపింగ్ సెట్టింగ్స్ ఫైన్ ట్యూన్ చేశారు. ఆల్మోస్ట్ ఒక సెడాన్ లాంటి ఫీల్ వచ్చేస్తుంది మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్, క్రూజింగ్ కేబిలిటీ. 14 inch వీల్స్ ఆఫర్ చేశారు టాప్ మోడల్లో కూడా, అదొకటి గమనించాలి. అండ్ దీని యాక్సలరేషన్ పరంగా 0 to 60 5.7 secondsలో వచ్చేస్తుంది ఈ పర్టికులర్ మోడల్. 24 kWh మోడల్, ఎల్ఎఫ్పి బ్యాటరీ, లిథియం ఫెరో ఫాస్ఫేట్ బ్యాటరీ అండ్ పిఎంఎస్ఎం మోటారు. దీని ఒక హార్స్ పవర్ ఏమో దగ్గర దాపు 73 horse power అనమాట. టార్క్ కూడా నేను మీకు స్క్రీన్ పైన వేసిస్తాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ ఈవీ అనేది ఒక సూపర్ హీరోలకు ముందుకు వచ్చింది. క్యాబిన్ డిజైన్ చూడండి, ఈ ఎయిర్ కాన్వెంట్స్ కూడా కొంచెం వ్యత్యాసంగా టువర్డ్స్ మన ప్యాసింజర్స్ డిజైన్ చేయబడ్డాయి. ఇంకా ఆ ఎయిర్ త్రో అనేది కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలని ఇప్పుడు 1 fan స్పీడ్లో మనం నడిపిస్తున్నాం. ఘోరమైన ఎండ స్టార్ట్ అయిపోయింది, అండ్ అయినా కానీ మనకి మంచి క్యాబిన్ కూలింగ్ అనేది లభిస్తుంది. అండ్ బీవీఎం బ్లైండ్ వ్యూ మానిటర్ మీరు చూడొచ్చు. లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయగానే మనకి చాలా హై రెజల్యూషన్ స్క్రీన్ అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆఫర్ చేయడం, అది ఇంకోటి గొప్ప విషయం అనమాట. టాటా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సేఫ్టీ ఎప్పుడు వాళ్ళు వెనకాడరు. అదేవిధంగా రైట్ ఇండికేటర్ ఆన్ చేయగానే రైట్ ది బ్లైండ్ స్పాట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ బ్లైండ్ వ్యూ మానిటర్, అంటే బ్లైండ్ స్పాట్ ఎలిమినేషన్ అనమాట. అండ్ అదే కాకుండా మనం ఒకసారి రివర్సింగ్ కెమెరా, ఈ కెమెరా ఎలా ఉంది రెజల్యూషన్ చూసుకుందాము ఒకసారి. సో చూడొచ్చు ఎంత క్రిస్టల్ క్లియర్, బ్యూటిఫుల్ డిస్ప్లే అండి. అండ్ డైనామిక్ గైడ్లైన్స్ చూడండి, నేను తిప్పుతా ఉంటే డైనామిక్ గైడ్లైన్స్ ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తున్నాయో, అది క్రేజీ. ప్లస్ మనకి డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్, రైట్, లెఫ్ట్, బ్యాక్. ఓకే, సో మీకు లేదు 3D వ్యూ కావాలనుకుంటే 3D వ్యూ కూడా మనకి లభిస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు డ్రైవ్ మోడ్లో వేసుకుంటే మళ్ళీ మీకు ముందుకి వెళ్ళిపోతుంది. సో ఇదైతే నార్మల్ రివర్సింగ్ కెమెరాతో. 360-degree కెమెరా మీరు ఆన్ చేసుకోవాలి అంటే ఏదైనా మనము సిగ్నల్లో ఉన్నాము, జనాలు చాలా దగ్గరికి వచ్చేస్తున్నారు, మన బండి మీద స్క్రాచ్ పడకుండా ఉండాలంటే మీరు ఒక సెకండ్ 3D కెమెరా ఆన్ చేసుకుంటే ఓకేనా. 3D కెమెరా ఆన్ చేసుకుంటే మీకు 3D వ్యూలో మొత్తం కార్ క్లియర్గా కనిపిస్తుంది. మీరు కరెక్ట్గా యాంగిల్ చెక్ చేసుకోవచ్చు, ఎవరు చాలా దగ్గర వస్తున్నారా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. లేకపోతే డిఫరెంట్ కెమెరా ప్రీసెట్ యాంగిల్స్ అనేది
ఇక్కడ ఉన్నాయి, ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచి వైడ్ యాంగిల్ కెమెరా, చాలా క్రిస్ప్ డిస్ప్లే ఇచ్చారు. అండ్ ఇది ఫ్రంట్, ఈ సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ వ్యూ అనమాట, ప్లస్ వెనకల వ్యూ అనమాట. కాంప్రిహెన్సివ్ 360 డిగ్రీ కెమెరా ఇక్కడ మనకి లభిస్తుంది. ADAS లేదు కానీ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అనేది ఉంది, అది నేను మీకు ఇందాక చూపించాను. అండ్ ఇప్పుడు మనకి వేరే సెట్టింగ్స్, హిల్ క్లైంబ్ అసిస్ట్ అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అండ్ ABS విత్ EBD, 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది మనకి ఇక్కడ లభిస్తున్నాయి. సో ఇప్పుడు మీకు జస్ట్ ఒక గ్లిమ్స్ బండి ఒక యాక్సలరేషన్ చూపిస్తాను. 0లో ఉన్నాం మనము. ఓకే, చూడొచ్చు. చాలా తక్కువ టైంలో మనము ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ అనేది మనం రీచ్ అయిపోయినాము. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ బాగా పనిచేస్తున్నాయి, వెనకల డ్రమ్ బ్రేక్సే, అండ్ 14-inch వీల్స్ కూడా ఈ చాసీని పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. ఏరోడైనామిక్లీ ఎఫిషియంట్ అలాయ్స్ అనమాట, ఏరో ఇన్స్పైర్డ్ అలాయ్ వీల్స్ డిజైన్. సో టు రెడ్యూస్ డ్రాగ్ అండ్ టు ఎన్హాన్స్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ, అక్కడ కూడా మీకు రేంజ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది. అన్ని పరంగా సైంటిఫిక్గా వీళ్ళు దీన్ని ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్కి ఒక ఈవీ ఎలా అవసరం పడుతుందో అలా వీళ్ళు దీన్ని డిజైన్ చేశారు. ఛార్జింగ్ నెట్వర్క్ చాలా బీభత్సంగా వీళ్ళది ఎస్టాబ్లిష్ అయిపోయింది, సో అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అండ్ ఐరా యాప్ ద్వారా మీరు అది ఆన్ చేసుకుంటే జస్ట్ మీకు నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఒక్క సెకండ్లో చూపించేస్తుంది, మీరు వెళ్ళి ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ నో లాంగర్ హ్యాసిల్. అండ్ ఇప్పుడు మన మోదీ గారు కూడా అది కొత్త ఛార్జింగ్ స్టేషన్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలామంది ఛార్జింగ్ స్టేషన్స్ సెటప్ చేస్తున్నారు 80% సబ్సిడీ స్కీమ్తో పాటు. సో ఫ్యూచర్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో. అండ్ అంతే అండి, ఇది క్యాబిన్ ఫీల్. ఇక్కడ ఒకలాంటి క్లాత్ లేఅవుట్ ఇచ్చారు, ఎయిర్ కాన్వెంట్స్ నీట్గా ఉన్నాయి, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, అండ్ మంచి మనకి టాక్టైల్ బటన్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు అక్కడ మీరు ఇది చూడొచ్చు, ఎయిర్ కాన్వెంట్ అనేది కొంచెం వరకు మనకి ప్యాసింజర్ వైపు యాంగిల్ చేయబడి ఉంది. యూజువలీ డాష్ లోపల ఉంటుంది ఇంటిగ్రేట్ చేసి, అది అలా బయటికి చేయడం కూడా ఫస్ట్ టైం. అది ప్రాక్టికల్గా కొంచెం ఎయిర్ ఫ్లో అనేది కొంచెం ఆప్టిమైజ్ చేయడానికి. అంతే. స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా బాగుంది, అండ్ స్టీరింగ్ డిజైన్ అనేది మారిపోయింది. మీరు చూడొచ్చు టాటా ఈవీ లోగో ఇటు వచ్చేసింది, ఆ సెంట్రల్ లోగో అనేది వెళ్ళిపోయింది. ప్లస్ ఇక్కడే మనకి క్రూజ్ కంట్రోల్ అండ్ ఇవన్నీ కూడా ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ అన్నీ మనకి ఇక్కడ ఇచ్చేసారు. ఒక్కసారి క్రూజ్ కంట్రోల్ నేను ఎంగేజ్ చేసి చూపిస్తాను. క్రూజ్ కంట్రోల్ ఎంగేజ్ చేసాము, సెట్ చేసేసాను 45 కిలోమీటర్స్కి. ఇక మీద నేను యాక్సలరేటర్తో పని లేదు, అది ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు హ్యాపీగా మనం వెళ్ళిపోతున్నాం. ఓన్లీ స్టీరింగ్ కంట్రోల్ చేస్తే చాలు. సో ఎప్పుడైనా అలసట అనిపిస్తే మీరు ఖాళీ రోడ్ దొరికితే ఈ యొక్క క్రూజ్ కంట్రోల్ ఫీచర్ యూజ్ చేసుకొని కొంచెం వరకు మీరు రిలాక్స్ అవ్వచ్చు. అదే క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ చేయాలంటే మీరు దీంట్లోనే స్పీడ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు తమ్ముడు. సో దీంట్లోనే సెట్ ఏదైతే బటన్ ఉందో ఇది ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి 49 వెళ్ళిపోయింది, అదే డిక్రీజ్ చేస్తే 41కి పడిపోయింది. సో అలా మీరు డిక్రీజ్ చేసుకొని ఓకే దీంతో మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు. అది ఒక రిలాక్సింగ్ ఫీచర్ అనమాట. అండ్ క్రూజ్ కంట్రోల్ బయటికి రావడానికి మళ్ళీ ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ నుంచి బయటికి ఇమ్మీడియట్గా రీజన్ టేక్ ఓవర్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఆ ఇంటెన్స్ రీజన్. అండ్ 3 లెవెల్స్ ఆఫ్ రీజన్ 3rd లెవెల్లో పెట్టుకున్నాము. ఓకే, హోప్ఫుల్లీ ఇప్పుడు మంచి క్లియర్ వ్యూ వచ్చింది, కొంచెం వరకు వైడ్ యాంగిల్ వ్యూ ఉంది, ఏమనుకోకండి. ఇప్పుడు నేను యాక్సలరేటర్ పెడల్ పై నుంచి కాల్ తీస్తున్నాను, తీయగానే చూడండి రీజన్ ఫుల్ 3 లెవెల్స్ ఆఫ్ రీజన్ యాక్టివేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ బండి ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేసింది. మళ్ళీ జెంటల్ థ్రాటిల్ ఇస్తున్నాను, మళ్ళీ వదిలేగానే మళ్ళీ రీజన్ యాక్టివేట్ అయిపోయింది. అలా మీకు రీజన్ పనిచేస్తుంది కాబట్టి మీకు చాలా వరకు రేంజ్ ఆప్టిమైజేషన్ అనేది మ్యాక్సిమైజ్ చేయబడుతుంది. సో మేడం ప్రకారం సేఫ్టీ ఫీచర్స్ పరంగా చూసినట్లయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ దీంట్లో ఆఫర్ చేయబడి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ క్లైంబ్ అసిస్ట్, ప్లస్ ABS విత్ EBD ఇవన్నీ స్టాండర్డ్ అనమాట. అండ్ అది కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ మనకి ఐరా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ అవన్నీ ఆఫర్ చేయబడ్డాయి. మీరు ఛార్జింగ్ స్టేషన్స్ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, అది కనెక్టెడ్ యాప్ ఓపెన్ చేస్తే చాలు నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అది చూపించేస్తుంది. స్పీడ్ మనం చెక్ చేసేసాం 0 to 60 5.7 సెకండ్స్. అండ్ పవర్ ట్రైన్ కూడా మనం అంటే దీని ఒక ఎంత మ్యాక్స్ పవర్ పీక్ పవర్ ఎంత మోటార్ నుంచి వచ్చేది అది మనం తెలుసుకున్నాము.
ఆల్మోస్ట్ 73 హెచ్పి పవర్ అనమాట, 73 హార్స్ పవర్. అండ్ టార్క్ నేను మీకు స్క్రీన్లో వదిలేస్తాను. సో ఇది పిఎంఎస్ఎం మోటార్, ఎల్ఎఫ్పి బ్యాటరీ అండ్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీతో పాటు ఆఫర్ చేస్తున్న ఏకైక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న కార్ అనమాట. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ టియాగో ఈవీ హ్యాస్ అరైవ్డ్ ఇన్ స్టైల్ అండ్ ఇట్స్ హియర్ టు క్రియేట్ అ రెవల్యూషన్ అని చెప్పదలుచుకుంటున్నాను. చూద్దాము ఎలా వాళ్ళు డిమాండ్ని మేనేజ్ చేస్తారు. ఎందుకంటే చాలామంది కొనడానికి ఆశపడతారు. ఇదే ఏదైతే 6.99 lakhs ఉందో విత్ బ్యాటరీ, మీరు బ్యాటరీ యాజ్ అ సర్వీస్ కొనాలనుకుంటే 4.69 lakhs అండి. 4.69 lakhsకి ఎవరైనా ఈవీ ఆఫర్ చేస్తున్నారంటే జనాలు నవ్వుతారు. సో ఇది విత్ బ్యాటరీ యాజ్ అ సర్వీస్ మీరు ₹2.60 నాకు తెలిసి పర్ కిలోమీటర్ పే చేయాల్సి వస్తుంది, మీరు ఎంత బ్యాటరీ యూజ్ చేస్తే అంత ఈఎంఐ కింద. సో ఇది బ్యాటరీ యాజ్ అ సర్వీస్ మాడ్యూల్. సో అంతే అండి. మీకేమనిపిస్తుంది? డోంట్ యూ థింక్ Tata is again going to absolutely wow the market and create a whole new revolution? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.